హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారికి కాపులు దూరం అవుతున్నారా, కావాలనే దూరం చేస్తున్నారా? ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. దీని మీద మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కాపులు మొన్న 2024 ఎలక్షన్స్లో కంప్లీట్గా కూటమి ప్రభుత్వం వైపు, అంటే పవన్ కళ్యాణ్ గారి వైపే ఎక్కువ శాతం ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇప్పుడు ఆ ఏదైతే అంత పాజిటివ్నెస్ ఇప్పుడు కాపులకి పవన్ కళ్యాణ్ గారి మీద కూటమి మీద లేదా అంటే అందరికీ కాదు, ముఖ్యంగా ఒక వర్గానికి లేదు అని చెప్పాలి. అందులోనూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కాపులకి అసలు ఇష్టం లేదు. అలాగే కాపు సంఘాలకి సంబంధించిన నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. దీని మీదే కొంతమంది కాపు సంఘాల నాయకులందరూ కూడా అనంతపురం అలాగే కొన్ని రాయలసీమ వైపు ఎక్కువగా మీటింగులు పెట్టుకుంటూ రాబోయేటువంటి 2029 ఎలక్షన్సే ప్రధాన ఎజెండాగా బీసీలని ఎస్సీలని కలుపుకొని కాపులకు ముందుకు వెళ్ళాలి అనేటువంటి యోచనలో అనేక మీటింగులకైతే ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి నిజంగానే కాపులు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారా అంటే కాపులకు సంబంధించినటువంటి యువత కావచ్చు, కాపుకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, ఎవరు కూడా కూటమి మీద అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకంగా లేరు. అలా అని చెప్పి కూటమికి సంబంధించినటువంటి నాయకులు కాపుల్ని పూర్తి స్థాయిలో పట్టించుకుంటున్నారా అంటే అది కూడా ఆశించిన స్థాయిలో లేదని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే ప్రాధాన్యత ఎక్కువ స్థాయిలో కాపులకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల గురించి కావచ్చు, కాపు కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులు కేటాయించడంలో ఇప్పుడు 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పరిపాలన కొంత ఆశాజనకంగా అయితే లేదనే చెప్పాలి. అలా అని చెప్పి గత ప్రభుత్వాలు ఏమన్నా ఎరగబొడి చేశాయంటే అంతకన్నా దరిద్రం గత ప్రభుత్వాలు చేశాయనే చెప్పాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నమ్మించి కాపులను గొంతు కోశారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాపు యువత ఎంతోమంది అబ్రాడ్ చదువుకోవడం కోసం సహాయం చేస్తానని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులని వాడుకుని వదిలేశారు తప్ప ఎక్కడా కూడా కాపులని ఎదగనించేటువంటి పరిస్థితి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే తరహా పనితీరు చేస్తుందంటే లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కాపుల గురించి ఏదో చేస్తారనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ కాపుల్లో ఉన్నాయి. అలాగే కార్పొరేషన్ నిధులు కూడా డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ఇస్తుందనేటువంటి దాంట్లో ఉన్నారు. కానీ ఇంకా రిలీజ్ అవ్వకపోవటం, దాదాపు 2 సంవత్సరాలు అయిపోవటం దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ టైంలో ఇంకా రిలీజ్ చేయకపోవడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి. మరి కాపులు మరి పూర్తి స్థాయిలో నమ్ముతారా అంటే డెఫినెట్గా నమ్ముతారు. కాకపోతే ఎంతో కొంత ఇటు పవన్ కళ్యాణ్ గారు కాపుల గురించి ఏదో ఒకటి మాట్లాడతారని చెప్పి టీడీపీ వెయిట్ చేస్తుంది. టీడీపీ ఏదన్నా కాపుల గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకుని కాపు కార్పొరేషన్ నిధులు విడుదల చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేటువంటి కాపు లీడర్స్ అందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేస్తారని టీడీపీ చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వదిలేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కాబట్టి ఆయనే ముందుండి మాట్లాడితే బాగుంటుంది అనేది టీడీపీ ఆలోచనగా మనం భావించాలి. అలాగే టీడీపీ ఏదన్నా చేస్తే వాళ్ళే చేయాలి కదా, ఏదైనా బయటకు వచ్చి మాట్లాడాల్సింది, బయటకు వచ్చి ఏ కార్యక్రమం అయినా చేయాల్సింది, నిధులు కేటాయించాల్సింది టీడీపీకి సంబంధించినటువంటి మెజారిటీ మంత్రులు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడాలి కదా. నేను మాట్లాడితే మళ్ళీ నాకు కులాన్ని అంటగడతారు, కులముద్ర వేస్తారు అనేటువంటి భావంలో పవన్ కళ్యాణ్ గారు కూడా బయటికి రాకుండా ఉండొచ్చు. బట్ ఇక్కడ ఎవరు చేసినా సరే కాపులని కొంచెం దగ్గరే తీసుకోవడంలో ఇద్దరూ కూడా వెనుకబడుతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా దానికి ఉదాహరణగానే రీసెంట్గా కాపు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు బీసీవై రామచంద్ర యాదవ్కి మద్దతు పలుకుతున్నా ఈరోజు అనంతపురం లేదంటే అటు కొన్ని నెల్లూరు ఆ ఏరియాల్లో కొంతమంది కాపు సంఘాలకు సంబంధించి కమ్యూనిటీ మీటింగులు పెడుతున్నా రేపు రాబోయేటువంటి 2029 ఎలక్షన్స్లో కాపులు సపరేట్గా ఉంటారు అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నా కూడా దీనికి ఉదాహరణ ఇక్కడ చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కాపులకి ఏదైతే అనుకున్న స్థాయిలో వాళ్ళ దగ్గరకు తీసుకోవట్లేదు అనేటువంటి దాని మీదే ఈ కాపు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ప్రజల్లోకి అంటే కాపు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అది ఆగాలి అంటే కాపు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఎలా సపరేట్గా బయటికి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఆపాలంటే పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని కొంచెం దగ్గరికి తీసుకుని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివి ఇస్తే గనక డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, కూటమిని వదిలి
కాపులు ఎక్కడికి వెళ్ళరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఆ దశగా మరి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటే డెఫినెట్గా చెయ్యొచ్చు. బట్ ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ బడ్జెట్ పరంగా అటు అమరావతి నిర్మాణం చేసుకోవాలి, పోలవరం నిర్మాణం చేసుకోవాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అనేకమైనటువంటి పథకాలు ఇవ్వాలి. దీంట్లో మళ్ళీ కాపులకి సపరేట్గా ఇస్తే మళ్ళీ మిగతా కార్పొరేషన్స్ కూడా చాలానే ఉంటాయి, వాటికి కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే ఆచితూచి జాగ్రత్తగా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి నిధుల్ని అమరావతితో పాటు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో కాపులు ఒక్కరికి చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి, అంటే మిగతా కార్పొరేషన్స్ ఎన్నో కార్పొరేషన్స్ కులాలకు సంబంధించి ఒక్కొక్క కార్పొరేషన్ వచ్చేసింది. సో వాటికి కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొంచెం డిలే చేస్తున్నటువంటి పరిస్థితిగా అయితే మనం చూడాలి.